అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఖబర్దార్ గోరంట్ల మాధవ్ అని హెచ్చరించిన టీడీపీ నేతల కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాలపై నోరు పారేసుకున్న మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు మీకు మీ పార్టీకి లేదని అన్నారు. ఫైనల్ వార్నింగ్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. మాట్లాడిన పద్ధతి మార్చుకోకపోతే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజావేదికలో మరి పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం నాయకులకు, పెద్దలకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మరి నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆయన ఏమంటాడు, సూపర్ 6, లోపర్ 6, చంద్రబాబు గారిని లోపర్ అని, మరి పవన్ కళ్యాణ్ గారిని జోకర్ అని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆయనకి అర్హత కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఖాళీ గోటికి కూడా తరంగాడి జగన్మోహన్ రెడ్డి గాని, మరి గోరంట్ల మాధవ్ గారు గాని, మరి ఆయన గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎవరికి లేదు. మరి గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి మరి దానికి మూల్యం కూడా చెల్లించుకున్నారు. 151 సీట్ల నుంచి మరి 5ను పక్కన పెట్టేసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రాలేదు. మరి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ 11లో 1 కూడా లేకుండా అయిపోయి 0 అయ్యే పరిస్థితి వాళ్ళకి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. మరి గోరంట్ల మాధవ్ గారు మరి పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు. అదేవిధంగా 5 సంవత్సరాలుగా ఎంపీగా పనిచేశారు. మరి భారతదేశం అంతా కూడా ఆయన చూసి చీగుట్టే విధంగా మరి ఆయన వస్త్రాలు లేకుండా వీడియోలు తీసి మరి దేశమంతా కూడా పంపించుకున్నాడు. మరి ఈ రోజు కూడా బుద్ధి రాలేదు. నేను కళ్యాణదుర్గం నియోజకవర్గ కురుబ సంఘ అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. కురుబ కులస్తులు అనే వాళ్ళు పాలమతస్తులు కురుబలు ఎక్కడే గానీ మాట పడకుండా మరి గౌరవంగా బతుకున్న సమాజంలో మరి ఇలాంటి కురుబ కులంలో నువ్వు పుట్టావంటే కనీసం నువ్వు కురుబవాడా కాదా అని కూడా 3 కోట్ల వ్యవహారాల కోసం మీ ముఖ్యమంత్రి గారు పక్కకు పెట్టి తర్వాత నీకు ఏది కూడా పదవి రాకుండా చేసినటువంటి ఘనత నీకు దక్కింది. మా కురుబ కులంలో పుట్టి నువ్వు ఈ రకంగా పెద్దవారిని ఏదైనా విమర్శిస్తే గతంలో మా సీనియర్ నాయకులైనటువంటి మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎంపీ అయినటువంటి దివాకర్ రెడ్డి గారిని ఏదో ఒక మాట విమర్శించిన దానివల్ల అప్పట్లో నీకు ఆఫర్ ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నీకు ఒక ఎంపీగా టికెట్ ఇచ్చడం జరిగింది. ఆ ఎంపీగా టికెట్ వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మా కులస్తులకు కానీ హిందూపూర్ పార్లమెంట్ వారికి ఏది కూడా న్యాయం చేయకోకుండా నీ పదవిని అడ్డం పెట్టుకొని నీ ఒంటి పైన ఉన్నటువంటి డ్రెస్ కూడా వదులుకొని మేము చేసినటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారినే. మా చంద్రబాబు నాయుడు గారికి ఎంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసు కూడా నీకు అనుభవం కూడా లేదే నీ వయసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ గారిని, ఇప్పుడు ప్రజెంట్ హిందూపురం ఎమ్మెల్యే గారిని తిక్కోడు అంటున్నావా నువ్వు? నీకేమన్నా భయం వస్తుందా? నీ ఒళ్ళ పైన ఏమన్నా ఉందా? ఈ రకంగా మాట్లాడితే నాకేమన్నా ఆఫర్ ఇస్తాడనుకున్నావేమో మీ జగన్ గారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు మా కురుబ కులంలో పుట్టి ఎప్పుడైతే నీ శరీరం పైన బట్టలు లేకుండా మాట్లాడి తెచ్చుకున్నావో చెడ్డ పేరు, అప్పుడే మా కులానికే చెడ్డ పేరు తెచ్చుకున్నావు. గతంలో నువ్వు సీఐగా ఉన్నటువంటి నీ అక్రమ సంపాదన జిల్లా హెడ్ క్వార్టర్లో, అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంత అని ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు, మా సురేంద్రబాబు గారు అయితేనేమే, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితేనేమే అనుకుంటే ఒక క్షణం కూడా పట్టదు నేను అరెస్ట్ చేసేదానికి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కానీ ఏదో